నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజులలో చాలా మంది అంటుంటారు నిత్య దీపారాధన చేస్తే చాలా మంచిది, ఆ ఇంటికి చాలా శుభాలు జరుగుతాయని. చాలా మంది నిత్య దీపాలు కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, నిత్య దీపం ఆడవాళ్ళు పెడితేనే మంచిదా, మగపిల్లలు పెడితే కూడా కొన్ని చోట్ల మగపిల్లలు పెడితే చాలా మంచిదని వినిపిస్తుంది. సో సాధారణంగా నిత్య దీపారాధన చేస్తున్న వాళ్ళు ఎట్లాంటి తప్పులు చేయకూడదు అంటారు? ఓం దీపలక్ష్మీ దేవ్యై నమః. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యర్జ్యోతి నమోస్తుతే. దీపం పరబ్రహ్మస్వరూపం. మనకి మన భూగోళానికి మన జీవులందరికీ సాక్షాత్తు దీప సమానుడు ఎవరు అంటే సూర్యనారాయణుడు. సరే, సూర్యనారాయణుడు అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉంటాడు, ప్రతి గ్రహానికి కూడా ఆయన దీపం లాంటి వాడే. ఓకే, అది ఫస్ట్ ఆప్షన్. మరి పర్సనల్గా మనము మన ఇళ్లల్లో దీపం అనేటటువంటిది ఒక శుభ సూచికం. బయట ముగ్గేస్తారు కదా, ముగ్గేస్తే ఆ ఇంట్లో అందరూ బాగున్నారు, ఆ ఇంట్లో ఎవరికి అశుభ సూచికాలు కానీ సూతకాలు కానీ లేవు అంటే వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగానే ఉన్నారు. అవునా? ముగ్గు 13 రోజులు లేరు, 12 రోజులు. అది ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళ యొక్క దాయాదులు, వాళ్ళ యొక్క వంశీకులు, వాళ్ళ యొక్క గోత్రీకులు ఎవరైనా మరణిస్తే ముగ్గు వేయరు. అంటే మనకున్నటువంటి నష్టాలు అనుకోండి, దరిద్రాలు అనుకోండి, ఇది ఒక దోషమేగా. అంటే ఆ భాష మనకి కష్టంగా ఉన్న దరిద్రం అనే భాష దోషమేగా, మహాదోషం. మన ఇళ్లలో అందరూ పెద్దవాళ్ళైనా ఇంకా బాగుండాలని కోరుకుంటాం. అవునా? అంటే ముగ్గు ఎంత ప్రాధాన్యతో పొద్దున్నే సూర్యోదయానికి ముందు కానీ సూర్యోదయం తర్వాత అయినా పర్వాలేదు, ఇంట్లో దీపారాధన వెలగటం అంత ప్రధానం. సేమ్ ముగ్గెట్లాగో ఇంట్లో దీపం వెలగట్లేదు అంటే ఆ ఇంట్లో వ్యవస్థలో ఎక్కడో తేడా ఉంది. ఎందుకంటే అమ్మా, ఫ్యామిలీ ఉన్నారు అంటే స్త్రీలు ఉండాల్సిందేగా. ఓకే, మగవాళ్ళకి పెళ్లి కాలేదు, లేకపోతే స్త్రీలు ఉంటారు, స్త్రీలకు పెళ్లి కాలేదు. తల్లి ఉంటారుగా ఇంటికి, భార్యాభర్త లేని ఇల్లు అంటూ ఉండదుగా, ఎవరైనా ఉంటారు. అట్లీస్ట్ పెద్దవాళ్ళైనా ఉంటారు, అంటే వాళ్ళ పురుషులు భర్త లేనటువంటి వాళ్ళైనా ఇంట్లో ఉంటారు. వాళ్ళు తొందరగా దీపారాధన గృహంలో వాళ్ళు ముందు చేయరు. సౌభాగ్యవంతులే ఇంట్లో దీపారాధన చేస్తారు. కొంతమంది ఏంటంటే స్త్రీలకి దీపారాధన చేయటం, పూజలు చేయటం, పూలు పెట్టడం వాళ్ళకు ఒక తపంతో చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఒక పద్ధతిగా చేసుకుంటారు, అదొక తన్మయత్వంతో చేసుకుంటారు స్త్రీలు. ఆ దీపం యొక్క ప్రాధాన్యత ఆ దీపమే. కానీ ఇంటికి పురుషుడు దీపం చేస్తేనే, ఎందుకంటే ఇక్కడ స్త్రీ తరపు వాళ్ళు ఎవరు మరణించినా వీళ్ళకి ఏది దోషము అంటదు. మరి స్త్రీ దీపారాధన ఆవిడ ఒక్కదానికే పనిచేస్తుంది. ఆవిడ యొక్క ఆత్మ మాత్రమే ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆవిడికి మాత్రమే దాని యొక్క ఆనందానుభూతి లభిస్తుంది. అదే పురుషుడు ఇంట్లో దీపారాధన చేస్తే వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ తల్లి గారికి ఆయుష్ పెరుగుతుంది. ఒకవేళ వాళ్ళ తాత ఉన్నాడు అనుకోండి, వాళ్ళ తాత ఎటువంటి ఆయాసము లేకుండా, ప్రమాదాలు లేకుండా అనాయాసంగా వాళ్ళకి చక్కగా స్వర్గప్రాప్తి కలగటానికి ఈయన చేసే దీపం, ఇంట్లో నిత్య దీపం ఉపయోగపడుతుంది. కొంతమంది ఇబ్బందులు పడుతూ పోతారు కదమ్మా, హాస్పిటల్స్ తొందరగా అట్లా జరగదు. కాబట్టి దీపారాధన చేయటం ద్వారా అటు తండ్రికి, తండ్రికి, తల్లికి, ఇక్కడ ఉన్నటువంటి భార్యకి, ముఖ్యంగా పిల్లలకి, అంటే ఆ ఇంట్లో ఎవరైతే ఇతని గోత్రంతో, ఇతని యొక్క రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో, ఒక్క మగవారు ఎవరైతే పురుషుడు ఇంట్లో దీపారాధన చేస్తారో వాళ్ళందరి యొక్క ఆత్మలు మానసికంగా వాళ్ళందరూ కూడా చాలా ఉత్తేజంగా ఉంటారు. ఎందుకంటే దీపం అనేటటువంటిది ఒక రకంగా మన యొక్క ఆత్మతో సమానం అమ్మ. దాంట్లో ఆవు నెయ్యి వేసినా, నూనె పోసినా, ఆవదం పోసినా, ఏ ద్రవ పదార్థం పోసినా తొందరగా కిరోసిన్లు, పెట్రోల్ పోయిరుగా, దీపంలో పోయిరు కదా, ఎక్కడా పోయారు నాకు తెలిసి. అంటే అదే ఇవన్నీ ఏంటంటే మనసుతో సమానం, మనసు ఆయుష్తో సమానం అంటారు. ఈ రెండు ఉన్నంతసేపు మాత్రమే మనిషి యొక్క ఆయుష్ కూడా ఉంటూ ఉంటుంది. దీపం ఎట్లయితే కరిగిపోతూ ఉంటుందో, నూనె వెళ్ళిపోతూ ఉంటుందో నెయ్యి, మనిషి యొక్క ఆయుష్ కూడా తరిగిపోతుంది. అంటే దాంతో లింక్ పెట్టుకున్నారు మన వాళ్ళు. అందుకనే దీపం ఆరిపోయింది అనకూడదు అంటాం మన ఇంట్లో. విన్నారా?
కొండెక్కింది. చూసారా, కొండ ఎక్కింది, ఎక్కడ ఎక్కుతుంది, దీపం వెళ్ళి కొండ ఎక్కుతుంది అంటే దానికి ప్రత్యామ్నాయంగా అట్లా మాట్లాడారు. దీపం కొండ ఎక్కింది అంటారు, దీపం ఆరిపోయింది, లేకపోతే మన ఇంట్లో బియ్యం అయిపోయినాయి, డబ్బులు లేవు, డబ్బులు అయిపోయినాయి, ఇవన్నీ అవాక్కులు, పనికి మాలిన మాటలు ఇవన్నీ, అపశకునం. అవన్నీ తదాస్తేవతలు ఉంటారు కదా నెత్తి మీద మనకి. అందుకని లేవు కాదు, కొంతమంది అన్నీ ఉంటాయి, లేవు లేవు లేవు, ఎప్పుడు ఆ మాట అనకూడదు. మొత్తం లేనట్టే అయిపోతుంది. కాస్త ఇబ్బంది పడుతున్నాము ధనానికి, లేకపోతే బియ్యం తీసుకురావాలి, లేకపోతే బియ్యం పెడుతున్నాను కొంచెమే ఉన్నాయి అంటే దానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకోవాలి. తొందరపడి నెగిటివ్ మాటలు మాట్లాడటం. మరి దీపం అనేటటువంటిది 3 ఒత్తుల సముదాయము, 3 ఒత్తులు సాధ్యం, త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు కలిపి వేస్తారు. అట్లానే ఒకటేనా కాదు, 3 ఒత్తులు ఇటు, ఇంకో దీపారాధన 2 ప్రమిదలు తీసుకోవాలమ్మా, 2 ప్రమిదల్లో నెయ్యి, 3 ఒత్తులు వేసి అంటే కలిపి వేయాలి 3 ఒత్తులు ఒకవైపు, లేదా ఒకే దీపంలో నెయ్యి కానీ నూనె కానీ వేసి చక్కగా ఈ 2 ఒత్తులు ఇట్లా వేయాలి కలిసి. అంటే ఇటు 3 ఒత్తులు ఇటు 3 ఒత్తులు కలిపి, 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తు అవుతుంది, 3 ఒత్తులు కలిపి ఇంకో ఒత్తు అవుతుంది. అట్లా చక్కగా ఇట్లా మెలిదిప్పి వేయాలన్నమాట. ఇది ఇటు ఒకే ప్రమిదలో, లేకపోతే 2 ప్రమిదల్లో అటు ఒకటి ఇటు ఒకటి వేయాలి. కొంతమంది 5 వేస్తూ ఉంటారు, అది తొందరగా ఆయుష్ హరించినట్టుగా నూనె నెయ్యి కూడా అయిపోతూ ఉంటాయి. ఏదో పండగలప్పుడు అంటే చేయటం వేరు, ఆ ఖర్చులో పాటుగా ఇది మహా హ్యాపీగా ఖర్చు పెట్టాలి. దీనికి 1 కిలో నెయ్యి తెచ్చి పోస్తూనే ఉండాలి. లేదా ఒక గృహప్రవేశంప్పుడు 1 కిలో నువ్వుల నూనె తీసుకొచ్చి దాంట్లో పోస్తే రోజంతా వెలుగుతుంది. అది గృహానికి సంబంధించినటువంటి ఆయుష్ పెరగడానికి అఖండ దీపం చేస్తాం. కానీ నిత్య దీపారాధన పొద్దున సాయంత్రం చేసేవాళ్ళ ఇల్లు ఎప్పుడూ శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుందమ్మా. దీపం చెయ్యకపోతే ఆ ఇంట్లో ఎన్ని బంగారపు నగలున్నా, ఎన్ని మంచి వస్త్రాలున్నా, ఎంత పెద్ద పెద్ద లైట్లున్నా దీపం యొక్క శోభతి అవి పనికిరావు. మీరు లైట్లన్నీ ఆఫ్ చేసి ఒక దీపారాధన 2 ఒత్తులు వేసి అమ్మవారు ఎదురకుండా, లేకపోతే మీ ఇంట్లో దేవుడి ఫోటో ఎదురకుండా వెలిగించి లైట్లన్నీ ఆఫ్ చేయండి, మీ మనసు ఎంత ఆనందంగా పరవళ్ళు ఎక్కుతుందో తెలుసా. మరి దేవాలయాల్లో లైట్లు పెట్టరు, చూశారుగా మీరు. ఏదో ఇప్పుడంటే రకరకాల లైట్లు పెట్టుకుంటున్నారు, కానీ లోపల లైట్లు పెట్టరమ్మా. దీపారాధనలో ఆ యొక్క శోభతోనే దేవుళ్ళ యొక్క వెలుగు, వాళ్ళలో ఉన్నటువంటి శక్తి బయటకు వస్తూ ఉంటుంది. దీపం యొక్క ఆ దీపం కూడా పైకి ఊర్ధ్వంగా చూస్తుంటుంది, ఎప్పుడు కిందకి చూడదు, పాతాళానికి చూడదు. అంటే దేవతలు అందరూ కూడా పైన ఉంటారు కదా, పాతాళంలో రాక్షసులు ఉంటారు. అందుకని ఆ దేవతలకి వెలుగు చూపించేది అనమాట ఇదంతా కూడా. మరి దేవతలకి పలానా వాళ్ళు ఉన్నారు అని ఎట్లా తెలుస్తుందమ్మా? ఇల్లులు అవేం కనపడవు, వాళ్ళకి దీపాలే కనిపిస్తాయి. మనం ఇల్లు కట్టుకుంటే దేవతలకి ఇల్లు కనపడవు. మనకి గృహయోగం, వాళ్ళకి గృహయోగం కాదు, దీపం వాళ్ళకి యోగం. ఆ ఇంట్లో దీపం వెలుగుతోంది కాబట్టి ఈ ఇంట్లోకి మనం వెళ్ళాలి. అందుకని దీపారాధన చేసేటప్పుడు అది వెలిగించిన తర్వాత మన వాళ్ళు పసుపు కుంకుమ పెడతారు. లేకపోతే పసుపు కుంకుమ దీపమూలే బ్రహ్మాండం ఆవాహయామి, దీపమధ్యే మహావిష్ణు ఆవాహయామి, దీపాగ్రే రుద్రం ఆవాహయామి, దీప అంత్యమూలే మహాలక్ష్మి ఆవాహయామి. అంటే దీపం మొత్తం కూడా లక్ష్మీ ఆవిడ వచ్చి ఆవాహనం అయిపోతారు. దీపారాధన చేసి పసుపు కుంకుమ పెట్టి అక్షతలు వేసి ఒక పుష్పం పెట్టి చక్కగా నమస్కారం చేసి గంట కొడతారు. ఆగమార్థంతో దేవానాం అంటే కొంతమంది మంత్రాలు రావు ఆయన, మామూలుగా మీరేమనుకోవాలంటే అందరూ కూడా దీపం వెలిగించాం కాబట్టి దేవతలందరూ మా ఇంటికి వచ్చి చక్కగా ఆసీనులు కండి, దేవతలందరూ కూడా మా ఇంట్లో వచ్చి తిరగండి, దేవతలందరూ కూడా వచ్చి మమ్మల్ని గమనిస్తూ ఉండండి, మా ఇంటికి నిత్యము మీరు రండి అని చెప్పి కోరుకోవాలట. దీపం చేసిన తర్వాత దీపం చూస్తే దేవతలందరూ వచ్చి కూర్చుంటారు ఆ దీపం దగ్గర నమస్కరిస్తూ. మనకి దీపం చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుందని అనుకుంటాం. లక్ష్మీ కటాక్షంలో చాలా అర్థాలు ఉంటాయమ్మా. డబ్బు ఒక్కటే లక్ష్మి కాదు. మన వాళ్ళు ధనాన్ని, డబ్బుని లక్ష్మీ లక్ష్మి అని చెప్పేసేసి లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని మార్చేశారు. లక్ష్మి అంటే ఆనందం. దీపం వెలిగించిన చోట ఒకవేళ ఆ ఇంట్లో ఎన్ని గొడవలైనా మళ్ళీ కూడా వాళ్ళు సమసిపోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. దీపం వెలిగించిన చోట విద్య వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ ఇంట్లో. దీపం వెలిగిన చోట వాళ్ళ మనసులో వికారాలు కానీ, బుద్ధిలో మాంద్యము కానీ, బుద్ధిలో దోషాలు కానీ ఉండవు. వాళ్ళ మాట, వాళ్ళ యొక్క శ్రవణ శక్తి, వాళ్ళ యొక్క శారీరక ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసము, మనో ఉల్లాసము, ఉత్సాహము, అట్రాక్షన్ పవరు చాలా పెరుగుతాయి ఎవరైతే దీపారాధన చేస్తారో. ముఖ్యంగా మగవాళ్ళు చేస్తే ఇంటిల్లి బాధికి వస్తుందమ్మా. స్త్రీలు మళ్ళీ తర్వాత చేసుకుంటారు. ఒకవేళ దీపారాధన అయిపోతే వాళ్ళు చేసుకొని ఇంట్లో పారాయణలు చేసుకుంటూ ఉంటారు, పూజలు చేసుకుంటారు, నైవేద్యాలు పెట్టుకుంటారు. పురుషుడు మాత్రము పొద్దున్నే దీపారాధన ఒక్క పూట ఇంట్లో చేసి ఒక అగరబత్తి వెలిగించి ఇంత ఏదో ఒకటి బెల్లం కానీ ఇంత పంచదార కానీ నైవేద్యం పెట్టి బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళిపోతే ఉద్యోగ నిమిత్తమై ఇంట్లో వాళ్ళు నైవేద్యాలు హారతులు వాళ్ళు ఇచ్చుకుంటారు. దీపం పురుషుడు చేస్తేనే ఆ ఇంటికి ఫలితము. ఇందాక చెప్పాను కదా కారణము. అట్లాగే దీపం కొంతమందికి కొడారిపోతుంది, మళ్ళీ దాన్ని తీసేసి ఇట్లా నలిపేసేసి అదే
ఒత్తుకి అది మృత్యు అంటే ఒక రకంగా అది మృతి చెందిందిగా. ఇందాక ఏమనుకున్నాము మనము, మన ఆయుష్ నూనె నెయ్యితో సమానము, ఆత్మేమో ఇది. మరి ఒత్తి ఏంటి? మన శరీరం కాదు. ఒత్తి కొడారిపోయింది అంటాం, అది కూడా వేరే రకంగా అనం మనం. అయిపోయినప్పుడు ఏం చేయాలి? ఆ ఒత్తిని తీసి పక్కన పెట్టేసేసి మళ్ళీ ఇంకో ఒత్తి తీసి చక్కగా వేసి వెలిగిస్తారు. చాలామందికి తెలియక, అంటే నేను చాలామందిని గమనించి చాలామందికి చెప్పాను కాబట్టి చూస్తున్నానమ్మా, పొద్దున పూట దీపారాయణ చేస్తారు, ఒత్తి కిందకి చక్కగా అయిపోయి మసి అయిపోయి కిందకు వస్తే మళ్ళీ దాన్ని పైకి లేపి ఒత్తి వేస్ట్ అవ్వకూడదని దాంట్లో నెయ్యి వేస్తారు మళ్ళీ వెలిగిస్తారు. అంటే ఒకసారి మృతి చెందినటువంటి ఆ ఒత్తిని మళ్ళీ దీపారాధన చేస్తే అరిష్టము ఆ ఇంటికి. అది గబాలను మీరు చేసినప్పుడు కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడే చేసి అప్పుడు చేయొచ్చు. వెలిగి ఆ ఒత్తి కాసేపు వెలిగిన తర్వాత దాని జీవం వెళ్ళిపోతూ ఉంటుంది కదమ్మా, వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తారో ఒత్తి తీసేసి మళ్ళీ వేస్ట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా ఎవరింట్లో అయితే దీపారాధన చేసి అర్చించి దీపమే మీకు దేవుడు ఫోటోలు ఉన్నా లేకపోయినా ఒక దీపం వెలుగులో మీరు కూర్చొని కూడా చేయొచ్చు. మన కేరళ వాళ్ళు అట్లా చేస్తారు కదమ్మా, 3 దీపాలు ఉంటాయి. అమ్మవారి స్వరూపాలు అనుకోండి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు అనుకోండి, వాళ్ళు దానికే చేస్తారు పూజ. ఆ దీపారాధనలో ఇట్లా ఉంటాయి, 3 ఉంటాయి. ఆ దీపారాధనలకే తాంత్రికంగా పూజ చేస్తారు. అంత విశేషమైనటువంటి శక్తి ఏదైనా అంటే దీపం. దీపలక్ష్మి అష్టోత్తరం అని ఉంటుంది, 108 అష్టోత్తర నామావళి ఉంటుంది. లలితా సహస్రనామంలో చివరి పేజీల్లో ఉంటుంది. అది చదువుతుంటే మీకు వచ్చే ఆనందం మీకు తెలియదు. అది దీపం వెలిగించిన తర్వాత మన ఇంట్లో అమ్మవారి ముందు కుంకుమార్చనతో ఈ దీపలక్ష్మి యొక్క అష్టోత్తరాన్ని చదవండి. ఏవేవైతే మనకు కావాలో అన్నీ దీపలక్ష్మి అమ్మవారికే లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఒకసారి అందరూ ప్రయత్నం చేయండి. ప్రతి శుక్రవారము లేదా ప్రతినిత్యము ఆ దీపలక్ష్మి అష్టోత్తరాన్ని చదవండి. ఆ తల్లి అనుగ్రహము, దీపలక్ష్మి అంటారు ఆవిడ్ని, దీపం అని అనరు, దీపలక్ష్మి అంటారు ఆవిడ. కాబట్టి దీపం వెలిగిన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి, దేవతలందరూ కూడా నిత్య సంచారమై ఉంటారు. ఆయురారోగ్యాలు శుభప్రదంగా ఉంటాయి. విద్యా ఉద్యోగాలు పుత్ర సంతతి అన్నీ కూడా చక్కగా నిలబడి ఉంటాయి. ఆ ఇంట్లో చేదు అనుభవాలు కానీ, ఆ ఇంట్లో తొందరగా వేరే అపశకునమైనటువంటి విషయాలు కానీ ఆ ఇంట్లో జరగవు. ఎందుకంటే ఒక్కోసారి మనము వేరే ఊర్లు వెళ్తూ ఉంటాం, మరి అప్పుడు దీపారాధన ఉండదు కదండి అంటాం. సాక్షాత్తు ఆయన ఉంటాడు. లేకపోతే మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దేవాలయాలకు వెళ్తారో లేదా ఫంక్షన్స్కి వెళ్తారో, ఏదో ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో వీరుంటే మీరు దీపారాధన అమ్ముతూ ఉంటారు అక్కడ. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఇక మరి ఎవరింటికన్నా వెళ్ళాల్సిందేగా. ఆ ఇంట్లోనైనా సరే మీరు దీపం చేసి చక్కగా మీ ఇంట్లో దీపం చేసినట్టుగా యద్భావం తద్భవతి. మీ మనసులో మీ ఇంటిని, మీ ఇంట్లో దేవతల్ని మీరింట్లో ఆ దీపం వెలిగిస్తున్నట్టుగా చేసి అవి పెట్టేసేయండి, దేవాలయంలో పెట్టండి. ఆ దీపం అక్కడికి వెళ్ళిపోతుంది. మన మనసులో ఏదైతే అనుకుంటామో మన ఇంట్లో అది వెలుగుతూ ఉంటుంది. సినిమాలో కొన్ని చూపిస్తాడు, రియల్గా కూడా మనం అనుభవించవచ్చు. కాబట్టి దీపం అనేటటువంటిది ప్రతి ఇంట్లో నిత్యము వెలగాల్సిందే. ఎప్పుడైతే ఎవరింట్లో అయితే 12 రోజులు వెలగదో అది దుర్భిక్షము, దౌర్భాగ్యము, అదొక ఆ సంఘటనలు ఎవరింట్లో రాకూడదని మనం కోరుకోవాలమ్మా. ప్రతి ఇంట్లో కూడా నిత్య దీపారాధన వెలుగుతూ ఉండాలి. అందరూ కూడా ఆ యొక్క ఆనందంతో ఆ ఇంట్లో అందరూ చక్కగా నిత్యము దీర్ఘాయుష్మంతులే ఉండాలంటే నిత్యము ఇంట్లో దీపారాధనలు వెలగాల్సిందే. గురువుగారు, ఇప్పుడు నిత్య దీపారాధన చేసేటప్పుడు దీపానికి మనము పువ్వులు, బొట్లు, అక్షంతలు సమర్పిస్తుంటాం. చాలా మంది బొట్టు పెడుతుంటారు, పువ్వులు వేస్తుంటారు. అక్షంతలు వేసే సమయంలో చాలా మంది, అంటే కొంతమంది దీపంలో, అంటే ఇప్పుడు నూనెలో వేస్తుంటారు కొంతమంది, అలా సమర్పించవచ్చు అంట. లేకపోతే ఇప్పుడు మనం పువ్వులు ఎలా సమర్పిస్తున్నామో అలా అక్షంతలు కూడా అలాగే సమర్పించవచ్చు అంట. పాదాల దగ్గర మాత్రమే వేయాలమ్మా. అంటే మనం దీపం కింద పెట్టే ప్రమిదే ఉంటుంది కదా, అక్కడ వేసి నమస్కారం చేయాలి. పుష్పం కూడా అక్కడే పెడతారు. పుష్పం లోపల వేస్తారా? ఇదైపోదా? దీపం ఆరిపోతుంది కదా. అందుకని దాంట్లో వేయకూడదు ఎప్పుడు కూడా. అక్షతలు, పుష్పము, పసుపు కుంకుమ కూడా పాదాల దగ్గరే వేస్తారమ్మా. చాలామంది ఇక్కడ పెడతారు. సరే, అదొక హ్యాపీనెస్ ఫీలింగ్. 3 పక్కల పెడతారు కదా దీపపు రౌండ్, దానికి అదొక హ్యాపీనెస్ లెక్క ప్రకారం పూజ చేస్తారు. పూజ చేసేసి కొంతమంది బొట్టు పెడతారు మధ్యలో చక్కగా. కాబట్టి బొట్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. పుష్పాలతో దీపం మీద పూజలు చేయటం, అక్షతలు దాంట్లో వేస్తే అట్లా చిల్లర పైసలు దిష్టి తీసేయటం అలా చేయకూడదు. అవి వేరే కార్యక్రమాలు. దిష్టి తీసేసేవి వేరే ఉంటాయి, దాని లోపల నువ్వులు వేసేవి వేరే ఉంటాయి, దాని పద్ధతులు వేరే ఉంటాయి అమ్మ. కాబట్టి ఈ దీపారాధనలో అవి చేయకూడదు. గురుగారు, ముఖ్యంగా దీపాన్ని కటిక నీళ్ళ పైన పెట్టకూడదు, ఖచ్చితంగా ఒక ప్రమిద కింద ఏదో ప్లేట్ ఏదో పెట్టాలంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే అమ్మ, మనకి భూమి యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కదా. మనం చేసేటటువంటి దీపం యొక్క శక్తి భూమికి వెళ్ళిపోకూడదు. అందుకని మనం కూడా కూర్చునేటప్పుడు కింద ఏదైనా ఆసనం వేసుకుంటాము, పీట వేసుకుంటాము, లేకపోతే ఏదో ఒక పత్రం అన్నా వేసుకుంటాం.
తమలపాకు కాదు కానీ ఏదో ఒక రావి ఆకో ఏదో ఒకటి వేసుకొని కూర్చుంటాం మనం. లేకపోతే ఏది లేకపోతే అక్షతలన్నా వేసుకొని కూర్చుంటాం, అవునా? కాబట్టి లేకపోతే ముగ్గన్న వేసుకొని కూర్చుంటాం, ఏదో ఒక ఆచ్ఛాదన అంటారు దాన్ని. లేకపోతే ఏంటంటే ఆ శక్తి మనం తట్టుకోలేం. అట్లాగే దీపం కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఒక ప్లేట్లో కానీ లేకపోతే ముగ్గేసేసి ముగ్గు పైన ఏ ఆకైనా పర్వాలేదమ్మా, అది ఈ ఆకేని కాదు, ఏ ఆకుపైనా సరే ఆ దీపారాధన అనేది కంపల్సరీ పెట్టాలి. అంటే ఆవిడ ఒక దేవత, ఆ దేవతని కింద కూర్చోబెట్టలేం కదా, ఆవిడ యొక్క శక్తి అంతా మనకి రావాలి కదా, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, భూమి ఆకర్షణ శక్తి లాగేస్తూ ఉంటుంది. అందుకని మన యొక్క శాస్త్రము, మన యొక్క ధర్మం ఏంటంటే ప్రతి దానికి కూడా ఎన్నో రకాలైనటువంటి నియమాలు నిష్టలు పెట్టారు. అవన్నీ పాటిస్తూ వస్తున్నాం, ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఇలాగే పాటిస్తాము. అందుకనే మన యొక్క భరతఖండము ఎప్పుడూ కూడా శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుకనే ఎక్కడా లేనటువంటి తేజస్సు అంతా మన యొక్క భరతఖండంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది, స్త్రీ పురుషులకి. వేరే దేశాల్లో ఎక్కడా కూడా తేజస్సు ఉండదు, ముఖాలలో కానీ లేకపోతే మాటలో కానీ. ఓన్లీ మన భరతఖండంలో మాత్రమే ఆ తేజస్సు ఉంటుంది, ఇక్కడ పుట్టిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. గురుగారు మొత్తం మీద తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శుభమస్తు.